హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు ఇంటి వంట. ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎంతో టేస్టీగా మరియు చికెన్ క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. మనం ఎక్కువ సార్లు బయట బండి మీద లేదా రెస్టారెంట్లో దొరికే ఫ్రైడ్ రైస్నే తినుంటాం. కానీ ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి, మీరు బయట అసలు ఫ్రైడ్ రైస్ తినరు, ఇంట్లోనే తింటారు. అంత టేస్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం ట్రై చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఈ టిప్స్ పాటిస్తూ ఈ వీడియోని చూసేయండి. మీరు మీ ఇంట్లో మంచిగా కుక్ చేసి పెట్టేయచ్చు. అందరూ కూడా మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు ఈ ఫ్రైడ్ రైస్ తిన్నారంటే. మరి ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ముందుగా నేను ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. చూసారుగా, ఇదంతా క్లీన్ చేసి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ చికెన్లో ఫస్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం కూడా వేసుకోండి, 1/2 స్పూన్ గరం మసాలా, ఇంకా 1 స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకోండి. నేను మైదా వాడట్లేదు, ఇక్కడ కార్న్ఫ్లోరే వాడుతున్నాను. చూసారుగా, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఎగ్ అయితే వేసుకోండి. ఎగ్ వేసుకోవడం వల్ల అవన్నీ కూడా మసాలాలు బాగా పడతాయి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా నేను ఇందులో వేసుకున్నానండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ అయ్యి ఆ ముక్కల్ని పట్టేలాగా కలపండి. చూసారుగా, ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 1/2 అవర్ దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా మనం రైస్ ప్రిపేర్ చేసేసుకుందాం. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ అయితే వేసి నానబెట్టేసుకోండి. మీరు ముందు ఇలా నానడం వల్ల రైస్ అయితే బాగుంటుంది. రైస్ నానేలోపు మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. చూసారా, ఇవన్నీ కూడా నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ నేను చూడండి క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను. తర్వాత క్యాబేజ్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి. బీన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మనం రైస్ వండుకుందాం. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ అని చెప్పాను కదా, అవి మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఇలా వస్తుందండి. ఇలా ఎంత పొడి పొడిగా వచ్చిందో మీకు ఒకవేళ ఇది సెట్ కాకపోతే మీరు ఎక్కువ వాటర్లో రైస్ వండుకున్న తర్వాత 90% ఉడికాక ఇలా బెజ్జాల గిన్నెలో మీరు వార్ చేసుకోండి. రైస్ని గంజి వార్చుకుని కూడా చేసుకోవచ్చు, మీకు ఈజీగా ఉంటుందని నేను రెండే చూపిస్తున్నా. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయ్యిందో లేదో ముందు మీరు టెస్ట్ చేసుకోండి, లేదంటే చికెన్ ముక్కలు ఆయిల్ పీల్చేస్తాయి. చూసారా, చిన్న పీసెస్ నేను టెస్ట్ చేశాను. ఆయిల్ అనేది బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం చికెన్ ముక్కల్ని ఇలా స్పూన్తో గ్రేవీతో పాటుగా వేసుకోవాలి. మనం ఎగ్ కలిపిన మసాలాలు అవన్నీ ఉన్నాయి కదండి, అది గ్రేవీలా ఉంటుంది. వాటితో పాటు చికెన్ వేసుకోవాలి కాబట్టి నేను స్పూన్తో వేస్తున్నాను. ఈ విధంగా పీస్లన్నీ ఆయిల్లో వేసేసిన తర్వాత వాటిని ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో మాత్రం వద్దు. చికెన్ సరిగ్గా ఉడకదు, పైన కలర్ వచ్చేస్తుంది. చూసారుగా, ఇప్పుడు ఇవన్నీ చాలా రెడ్ కలర్లో ఫ్రై అయిపోయినాయి. తీసి మనం ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి. నేను ఇవన్నీ తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. అవి చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కల కింద వీటిని కట్ చేసుకోవాలి. మీరు ఇలా వేసుకున్నా పర్లేదు, నేను పెద్ద పీసుల కింద ఫ్రై చేశాను కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇవి పక్కన పెట్టేసుకొని మనం ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లిపాయ రెబ్బల్ని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అవి అయితే ఆయిల్లో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక కప్లోకి అయితే తీసేస్తున్నానండి. అదే ఆయిల్లో 2 ఎగ్స్ని నేను ఇలా కలుపుకొని ఆయిల్లో వేస్తున్నాను. చూసారా, ఆయిల్ బాగా హీట్గా ఉండడం వల్ల ఆ ఎగ్ అనేది ఎలా పొంగుతుందో చాలా బాగా పొంగుతుంది కదా. ఇలా పొంగితేనే ఫ్రైడ్ రైస్ అనేది బాగుంటుందండి. అంటే ఎగ్ ఫ్లేవర్ అనేది ఫ్రైడ్ రైస్లో సపరేట్గా తెలుస్తుంది. వెంటనే మనం కలపకూడదు, అది ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ అయినప్పుడు మనం దాన్ని జస్ట్ అలా కొంచెం కలుపుతూ ఉండాలి. మరీ ఎక్కువగా కలిపితే అవి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి, అవి ఫ్రైడ్ రైస్లో కనిపించవండి. చూసారా, ఈ విధంగా మనం గరిటెతో కలపాలి. ఎగ్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు,
ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలు కూడా వేస్తున్నానండి. కరివేపాకు వేయడం వల్ల ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. అలాగే మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఎక్కువసేపు అయితే మగ్గకూడదండి. ఒక 2 మినిట్స్ మాత్రమే వాటిని అలా కలుపుతూ ఉండాలి. ఎక్కువసేపు మగ్గితే ఫ్రైడ్ రైస్లో వాటి ఫ్లేవర్ ఇంకా క్రిస్పీతనం అనేది ఉండదు. క్యాబేజ్ కొంచెం ఎక్కువైతే వేసుకోవాలండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్. మీరు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకో 1/2 టేబుల్ కూడా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసి ఇవన్నీ కూడా వెజిటేబుల్స్కి వాటిలన్నిటికీ పట్టేటట్టులా కలుపుకోండి. బాగా ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలండి. ఫ్రైడ్ రైస్ అనేది అప్పుడే బాగా ఫ్రై అవుతుంది. లాస్ట్గా మనం కొత్తిమీర వేసుకున్నాం. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ చూసారు కదా ఎలా ఉందో, పొడి పొడిలాడుతూ వచ్చింది. ఈ రైస్ని అయితే వేసేసుకుందాం. ఇలా రైస్ అంతా కూడా వేసేయండి. రైస్ మరి ఎక్కువ కుక్ చేయకూడదండి. ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. అప్పుడే ఫ్రైడ్ రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసాను. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసానండి. సోయా సాస్ అనేది మీ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. సాస్ వేయడం వల్ల రెస్టారెంట్ స్టైల్లో వస్తుందని నేను ఇలా వేసానండి. ఇవన్నీ కూడా రైస్కి పట్టేటట్టు ఇలా గరిటెతో మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుతూ ఉంటేనే ఫ్రైడ్ రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోయిందో. రైస్ అంతా కూడా ఇలా ఈక్వల్గా కలుపుకున్న తర్వాత మనం ఈ రైస్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇప్పుడు నేను ఈ రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా ఎంతో టేస్టీగా మరియు టెంప్టింగ్గా ఉంది కదా ఈ ఫ్రైడ్ రైస్. దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ నేను అలా గార్నిష్ చేశాను. చూసారు కదా ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేసేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారు. ఈ ఫ్రైడ్ రైస్ మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయితే అయిపోతుంది. మరి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.